హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ముందరందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనము కొరుట్లలోని గంగాధర కలర్స్లో ఉన్నాము. అండ్ చాలామంది కామెంట్ చేసిన ఉండే గంగాధర కలర్స్కు సంబంధించిన వీడియో తీయమని చెప్పేసి. ఇప్పుడైతే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొన్ని గణపతులకు కూడా కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి కవర్లు కూడా పెట్టేసారు. అండ్ కొన్ని గణపతులు కూడా బుకింగ్ అయినాయి అక్కడ షెడ్లో. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఈ షెడ్లో అయితే కలరింగ్ వర్క్ జరుగుతుంది. మనమైతే ఇందులోకి చూద్దాం. ఫస్ట్ ఈ షెడ్లో చూసుకున్నట్టయితే చింతమణి స్టైల్లో ఉన్న బొజ్జ గణపతి దాదాపు 7 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పంచ చూడండి, మొత్తం డిజైనింగ్ వర్క్ ఇచ్చారు ఫ్లవర్ టైప్లో. ఓకే, అండ్ ఇట్లా ప్రతి ఒక్క గణపతి కూడా పంచకి డిఫరెంట్ స్టైల్లో మనకు డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, అన్ని డిఫరెంట్ కలర్లో అయితే మనకు వేయడం జరిగింది. అండ్ ఇక్కడ కలరింగ్ వర్క్ కూడా జరుగుతుంది పీటకు. ఓకేనా, అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈ గణపతి వచ్చేసి 8 feet హైట్ అయితే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 సింహాలు, మనకు బ్యాక్గ్రౌండ్లో సూర్యభగవాని ఆర్చ్ పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గణపతులు ఇంకా చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి బొట్టి ఊతే మాత్రం పరేషాన్ అవుతారు అట్లున్నది. అండ్ ఈ గణపతి మనకు దాదాపు 12 feet వరకు హైట్ అయితే ఉంటుంది. బొట్టి చూడండి, శివలింగము శేషనాగులు ఇట్లా పడిగిప్పినట్టు మనకు మంచిగా కనబడుతుంది. శేషనాగులు అయితే చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ వేసారు. గణపతికి బొట్ట వేయడానికి దాదాపు ఒక 1 hour పట్టింది కావచ్చు, అంత మంచి వేసారు. ఇక్కడ మన కిరీటం మధ్యలో కూడా అర్ధనారీశ్వరుడు. ఓకే, సూపర్ అంటే సూపర్ ఇచ్చారు. దాదాపు 12 feet వరకు హైట్ అయితే ఉంటుంది. ఈ బొట్టు పెట్టింది ఎవరో కాదు, మన అన్న రమణ అన్న. అండ్ దాదాపు మనకు 20 సంవత్సరాలకు ఎబో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంతేనా? 20 సంవత్సరాలు, 28. బావు, చూసా ఎంత టైం పట్టిందన్న బొట్ట వేయడానికి? అర్ధ గంట. మనం గంట అన్నాము, కానీ అన్న అర్ధ గంటలో వేసేసిందంట. ఎంత మనం జల్దీ పెడతాం కదా, అది ఆటోమేటిక్ అయిపోతాయి. అంతే ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ ఇందులో లేట్ పెడతారు, మెల్లగా పెడతారు, మెల్లగా మన పాస్ అంతే. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ కూడా మనం చూపించినాం ఒక వీడియోలో కదా, అప్పుడు కూడా మస్తు అసలుకి వెరైటీ డిజైన్లు అయితే వేసిండ్రు. అప్పుడు కూడా చాలా సూపర్ అంటే ఎక్సలెంట్ వేసారు. ఓకే, చలో. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రాముని యొక్క టెంపుల్ అండ్ హనుమంతుడు ఉగ్ర రూపంలో ఉన్నాడు మనకు. చూసిరు కదా ఎంత కలర్ మంచిగా కొట్టిరో. ఓకే, అయోధ్య అని చెప్పేసి పైన మనకు అక్కడ టెక్స్ట్ ఇచ్చారు. సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ గణపతి యొక్క ఫేస్ చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారు, శేషనాగ్ ఇచ్చారు మధ్యలో. ఓకే, అండ్ ఇక్కడ కూడా కలరింగ్ వర్క్ జరుగుతుంది. అన్నీ ఆల్రెడీ మనం ఈ చూసిన గణపతులు ఇంకా లోపలికి చూద్దాము. కొన్ని గణపతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ దాదాపు 6 feet హైట్ సింహాసనం పైన కూర్చున్న గణపతి, సింపుల్ సీటింగ్ పొజిషన్, మంచిగా సూపర్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా ఎలుక వాహనం పైన బయలుదేరుతున్న గణపతి చూడండి ఎంత మంచిగా ఉందో. ఇట్లా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. అండ్ గణపతి యొక్క చెవులు కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. తామర పుష్పం పైన కూర్చున్న బొజ్జ గణపతి, లక్ష్మీ గణపతి దాదాపు 7 to 8 feet మధ్యలో ఉంటుంది. అండ్ కూర్చున్న స్టైల్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నదో, ముద్దుగా మంచిగా కనబడుతుంది గణపతి మాత్రం. అండ్ చాలామంది బుకింగ్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు, మనకు మధ్యలో కనబడతారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతికి పంచ కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్ వేసారు. రాయల్ బ్లూ కలరు అండ్ డిజైనింగ్ ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకు చుక్కలు టైప్లో డిజైన్ ఇచ్చారు, చాలా ఎక్సలెంట్ కనబడుతుంది. దాదాపు 8 feet హైట్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే త్రిశూలం మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ కూడా సింహము గర్జిస్తున్నట్టు అండ్ మాస్క్తో ఉన్నది. ఓకే, సూపర్ ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా డిఫరెంట్ కలర్లో ఉన్న బొజ్జ గణపతులు. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులన్నీ యూజ్ చేసినాము, కలరింగ్ వర్క్ జరుగుతున్నాయి కదా. అండ్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం కూడా కవర్లతో ప్యాక్ చేసేసారు, కొంచెం చూపించడానికి ఇబ్బందే ఉంటుంది. అండ్ మనం అటు సైడ్ వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని గణపతులు కవర్లు వేసి చూపిద్దాం అనుకుంటే మనకి ఇక్కడ దారాలతో కట్టేసిరు. చూసిరుగా ప్రతి ఒక్క గణపతి కూడా అగో కట్టేసిరు, తీసి చూపిద్దామంటే. అండ్ ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 8 to 10 feet మధ్యలో ఉంటుంది. తామర పుష్పం పైన కూర్చున్న గణపతి, సూర్యభావని ఆర్చ్తోని మనకు కిరీటం ఇచ్చారు బ్యాక్ సైడ్లో. ఓకే, ఈ లైన్లో ఉన్నాయి అన్నీ కూడా అవే గణపతులు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ చూపిస్తా, వెలుతురుతో మంచిగా కనబడుతుంది. దాదాపు ఈ గణపతి వచ్చేసి 14 feet హైట్ అయితే ఉంటుంది. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 సింహాలు. మనం స్టార్టింగ్లో సెకండ్ గణపతి చూసినాం కదా, అదే మోడల్లో మనకి ఇక్కడ దర్శనమిస్తుంది గణపతి వచ్చేసి. అండ్ చూడండి దాదాపు 14 feet. అండ్ ఈ గణపతి కూడా మనకు బుకింగ్ కూడా అయింది, చూసిరా. అండ్ ఇట్లాంటి గణపతి ఇంకొకటి కూడా బుకింగ్ అయింది. ఇక్కడికి రండి, బయటకు రండి, మీకు చూపిస్తా. రామ్సేన TMP తిమ్మాపూర్ కావచ్చు నాకు తెలిసి, 143 నెంబరు. రామ్సేన వాళ్ళు తప్పకుండా మన వీడియోకి అయితే కామెంట్ చేసేయండి. అండ్ అక్కడ సైడ్ కూడా మనకు బుకింగ్ చేసుకోవడానికి జనాలు వస్తున్నారు.
కాబట్టి మీరు కూడా తొందరగా వచ్చేసేయండి బుక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మొత్తం కూడా కవర్లతో ప్యాక్ చేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే శివుని ఫ్యామిలీ, శివుడు, పార్వతీదేవి, శివలింగం అండ్ ఇక్కడ నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. దాదాపు 12 feet వరకు హైట్ అయితే ఉంటుంది. కవర్లతోని ప్యాక్ చేసారు, మొత్తం కింద కూడా కట్టేసారు దారాలతోని. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న గణపతి అండ్ పైన కూడా మనకు శేషనాగు, ఇటు సైడ్ మనకు రాముడిని ఇచ్చారు. ఓకే. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ టైప్లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ గణపతి కూడా 12 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ గణపతి బుకింగ్ అయింది. గరుడ వాహనం పైన నిల్చొని నాట్యం చేస్తున్న గణపతి. దాదాపు 14 to 15 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి మనకు మూషిక మహారాజు, ఇటు సైడ్ ఏమో ఏనుగు. ఓకే. అండ్ ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. చింతామణి మోడల్ 137 నెంబర్ చూసారు కదా. అండ్ ఇంతకుముందు మనం చిన్న గణపతి చూసినాము, ఇక్కడ వచ్చేసి మనకు పెద్దగా ఉంది. దాదాపు 8 to 10 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా లోపల చూద్దాము ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఆల్మోస్ట్ అన్ని గణపతులకు కూడా కవర్లు వేసారు. చూపిద్దామంటే కొంచెం ఇబ్బందికరంగా. ఇక్కడ గణపతి 142 నెంబర్ బుకింగ్ అయింది. గరుడ వాహనం పైన నిల్చున్న గణపతి. ఇక్కడ కూడా 129 నెంబర్. ఓకే. మీరు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో ఈ కలర్స్లో తప్పకుండా వీడియోకి అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, రాముని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా స్క్వైర్ టైప్లో ఇచ్చారు. ఓకే. ఈ గణపతి దాదాపు 8 to 10 feet హైట్ అయితే ఉంటుంది. ఈ లైన్లో మొత్తం కూడా అవే. అండ్ ఇటు సైడ్ ఇంకా మన ఉన్నాయేమో అని చూద్దాము. అండ్ ఇక్కడ కూడా బుకింగ్ అయింది. మన గరుడ వాహనానికి సంబంధించిన గణపతులు అయితే చాలా బుక్ అవుతున్నాయి. ఇక్కడ 114. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 140 నెంబర్. ఓకే. గరుడ వాహనమే ఇక్కడ కూడా. ఆల్మోస్ట్ గరుడ వాహనానికి సంబంధించిన గణపతులన్నీ బుకింగ్ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ చేసుకోండి. మీకు నచ్చిన గణపతి కావాలంటే తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. 126 నెంబర్. 126 నెంబర్ మన చూసినాం కదా, శివుని అవతారంలో ఉన్న గణపతి. అండ్ ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఉంది ఈ గణపతి కూడా. సేమ్ అదే 145 నెంబరు. ఇక్కడ కూడా 124. చాలా వరకు బుకింగ్ అయితేనే మీరు తప్పకుండా మీకు నచ్చిన గణపతి కావాలంటే విజిట్ చేసేయండి, బుకింగ్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి వచ్చేసి సింహాసనం పైన కూర్చుంది. అట్లనే ఇక్కడ సైడ్ మనకు సింహం ఇచ్చారు, నెమలి, మనకు శివాజీ మహారాజు, అమ్మవారు. ఓకే. బ్యాక్గ్రౌండ్తో మనకు దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. కానీ కవర్లతోని కొంచెం చూడడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే. అటు సైడ్ కూడా మనకు గణపతులు చాలా వరకు బుకింగ్ అవుతున్నాయి. కాబట్టి మీరు తొందరగా వచ్చేసేయండి. అండ్ చింతామణి స్టైల్లో ఉన్న గణపతి కూడా బుకింగ్ అయింది 116. ఓకే. అండ్ ప్రీవియస్గా మనం ఈ గణపతి అయితే చూసేసినాము. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉంది. అండ్ ఇక్కడ గణపతి బుకింగ్ చేసుకోవడానికి విజిట్ చేస్తారు జనాలు కూడా. కాబట్టి మీరు తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. అటు సైడ్ కూడా చూడుర్రి. ఓకే. యూత్ పేరేంటిది? గంగాపుత్ర యూత్. ఎక్కడి నుంచి? బైన్సా? ముదోల్. ఓకే. బాసర్ దగ్గర ముదోల్. ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా, గంగాపుత్ర యూత్ ముదోల్ నుంచి వచ్చారు బుక్ చేసుకోవడానికి. ఓకే. బుక్ చేసుకున్నారా అన్న? ఓకే. రైట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా మనం ఇందులో ఉన్న గణపతులు అన్నీ యూజ్ చేసినాము. కానీ మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే మాత్రం మంచిగా కనబడతాయి. అండ్ ఇక్కడ కవర్లతో ప్యాక్ చేసారు కాబట్టి మనం చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అండ్ చాలామంది అడిగిన ఉండే మన సబ్స్క్రైబర్స్ అందరూ, అన్న గంగాధర కలర్స్కు సంబంధించిన వీడియో అని చెప్పేసి, అందుకోసమే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం వీడియో అయితే తీయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఒకసారి విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.